జగనన్న చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణంలో గ్రావెల్ అక్రమాలు అంటూ మీడియాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని అంటూ లాం గ్రామంలోని జగనన్న కాలనీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎక్కడో గుంటూరులో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూడా తాటికొండ మండలం నుంచి గ్రావెల్ వెళ్ళింది. అప్పుడేమైపోయారు ఈ శ్రవణ్ కుమార్ గారు? మేము బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు కనీసం కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి ఇక్కడ వాళ్ళకి ఇల్లు కట్టించే ఏర్పాట్లు మా సీఎం గారు చేస్తే దీన్ని తప్పుపట్టాలి, అభివృద్ధిని ఆపాలి. ఇంత అభివృద్ధి చెందితే పేదలు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సాయాన్ని వాళ్ళు బలపడితే మన పార్టీకి చరిత్ర ఉండదు. వాళ్ళు ఇవాళ బలపడుతున్నారు. వీళ్ళని ఎట్లయినా ఇంకా ఇట్లాంటి దానికి ఏదో బురద తల్లి బలహీనపరచాలి. మనము ఈ బలహీన పరిస్తే కనుక మనం ఏదన్నా దాగుకొస్తామని ఒక భయంతో వాళ్ళు ఉన్నారనమాట. ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఆయన డిసైడ్ అయిపోయాడు, ఇక మనం ఇక్కడ వేసినా గెలము. ఇన్ని వేల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో ఏర్పాటు చేస్తున్నారు. అందుట్లో సౌమ్యులు మంచి అతను కత్తెర సురేష్ గారు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇలాంటి వ్యక్తిని మనం ఇక్కడ తట్టుకోలేము. కాబట్టి అతను వచ్చిన కొద్ది రోజులకి ఇది వాస్తవంగా ఈ గ్రావాలకు సంబంధించి ఫిల్లింగ్ అనేది నిర్మాణం చేస్తుంది హౌసింగ్ డిపార్ట్మెంట్. ఇది ఫస్ట్ అసలు ఆయన తెలుసుకోవాలి. ఆయన అనే వ్యక్తి తెనాలి శ్రవణ్ కుమార్ అనేది చదువుకున్న అతను. అది ఎలా ఫిల్లింగ్ అవుతుంది, ఏంటి, ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అతను. ఇది ఫస్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారు ప్లస్ ఎంఆర్ఓ గారు ఒక డిపార్ట్మెంట్ ద్వారాగా జరుగుతుంది. ఇది ఎవరికో ఒక పార్టీ నాయకులకో లేకపోతే ఇది సంబంధం లేకుండా ముడిపెట్టి బురద దళాలి అనే కార్యక్రమంలో అతను ఈ పనులన్నీ చేస్తున్నాడు అనమాట. కాకపోతే ఏంటంటే చెప్తున్నాను కదా మీకు ఒకటే, అతను ఓడిపోతాడని డిసైడ్ అయిపోయి ఏది చేయాలో తెలియక ఎక్కడ ఏం దొరుకుతుందో అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. నిర్మాణం చేపట్టింది తెలుగుదేశం గవర్నమెంట్, దాంట్లో కూడా అవినీతే. 35 లక్షల నిర్మాణంతో రేకుల షెడ్లు నిర్మించారు. 600 అడుగులు 40 లక్షలు. ఇది అవినీతి కాదా? మీకు తెలీదా? సచివాలయాల పరిస్థితి ఏంది? 35 లక్షలు 2 స్టేర్ల నిర్మాణం జరిగింది. మీరు 35 లక్షలతో రేకులు వేశారు. మేము 35 లక్షలతో 2 స్టేర్ల బిల్డింగులు వేసి గ్రామ పరిపాలనకు అందించాం. ఇది అభివృద్ధి అంటే ఇది. తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరిచి చూడాలి, ఈ అభివృద్ధిని కళ్ళు తెరిచి చూడాలి. మీరు రేకుల షెడ్యూల్ వేసి 35 లక్షలు కొట్టేశారు. మేము 35 లక్షలతో సచివాలయాల నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. ఈ వైసీపీ గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత తెలుగుదేశం కానీ జనసేన కానీ లేదని మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం నిన్న జరిగినటువంటి ఈ తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళి మైనింగ్ అక్రమం జరుగుతుందని చెప్పి ఏదో కొద్దిగా చోటామోటాగా ఒక 4 నేర్చుకుని వెళ్ళి ధర్నా చేసి ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా మాట్లాడే తీరు, ఇది అబద్ధ ప్రచారణ, అభివృద్ధిని అడ్డుకునే పని, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. పేదవాడి సొంత ఇంటి కళ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కళ నిర్వర్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. దానిలో భాగంగానే ఇక్కడ జగనన్న కాలనీకి సుమారుగా 5,400 పైచీలకు ఇల్లు నిర్మాణం జరుగుతుంది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీనికి గ్రావెల్ దొరుకుతుంటే ఇది అభివృద్ధి చెంది పేదవాడు ఎక్కడ ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు కళని నెరవేర్చుకుంటాడో అని, దాని ద్వారా తనకి ఇక్కడ ఓట్లు పడవని చెప్పేసి ఈ లబ్ధి చేకూర్చుకోవడానికి అయ్యో ఒకటి ఇట్లాంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి పనులు కరెక్ట్ కాదు. ఇట్లాంటి చిన్న చిల్లర ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్లో మీరు ఎంతమంది పేదలకి ఎన్ని ఇల్లు ఇచ్చారు? ఈ గవర్నమెంట్లో వచ్చిన ఈ 3.5 ఏళ్లలో లక్షల ఇళ్ళు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా నిర్మాణాలు జరిగిపోయినాయి. చాలా మంది ఇళ్లలోకి వెళ్ళి చక్కగా ఇది చేసుకుంటున్నారు. కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకోవటం అనేది టీడీపీ వారికి అభివృద్ధిని అడ్డుకుంటారు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిన్న
తాడికొండ మండలంలో గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారు కొంతమంది పచ్చ మీడియా నాయకులను వేసుకుని వచ్చి ఇక్కడేదో అవినీతి జరిగిపోతుంది, గ్రావల్ని అమ్ముకుంటున్నారు, లేదనుకుంటే దాన్ని ఇతర అవసరాలకు తరలిస్తున్నారు అని చెప్పేసి మీడియాలో చెప్పి దాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని ఇక్కడేదో జరిగిపోతుంది అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేయాలనుకున్నారు. కానీ అదంతా పచ్చబూటకం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మన తాడికొండ నియోజకవర్గంలో సుమారుగా ఒక 50,000 నిరుపేదలకి స్థలము మరియు అలానే ఇల్లు లేని నిరుపేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలానే మా తాడికొండ మండలంలో చూస్తే సుమారుగా ఒక 20,000 మంది స్థలం లేని నిరుపేదలకు స్థలము మరియు ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. ఆ నిరుపేదల అభ్యున్నతి కోసం అలానే వాళ్ళకి ఒక గూడు నీడ ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నాయి. వీటికి మనకు దగ్గరలో ఉన్నటువంటి లచ్చనగుడిపూడి దగ్గర నుంచి గ్రావల్ని ఇక్కడ చేరవేయడం జరుగుతుంది. పార్టీకి సంబంధించి గ్రావెల్ దోచుకుంటున్నారు, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని ఏదో ఒక జబర్దస్త్ షో చేద్దామని చూశారు. కానీ అది ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఇక్కడ నిజాలు వేరు, వాళ్ళు చెప్పే మాటలు వేరు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది జగనన్న కాలనీ. ఈ కాలనీలో 7,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ కాలనీకి సంబంధించి పేదలు అంటే బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వాళ్ళకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి రేపు ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయించి వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించి వాళ్ళందరికీ ఒక మంచి ఇల్లు ఇద్దామని ఒక మంచి ఉద్దేశంతో పార్టీలో వీళ్ళందరికీ బలహీన వర్గాలకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు నేను ఎవరైతే వచ్చారో శ్రావణ్ కుమార్ గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఒక భయం అనేది ఏర్పడింది. ఈ బలహీన వర్గాలకి ఇంతమందికి ఇల్లు వస్తే మనం ఇంకా గెలవటం అసాధ్యం, గెలవలేము. అందుట్లో కత్తెర సురేష్ గారు లాంటి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత అతనిలో ఒక భయం మొదలైంది.